హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జమ్మూ కాశ్మీర్ నరరూప రాక్షసుడిగా పేరున్న యాసిన్ మలిక్ రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ లో యూపీఏ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ను ఆయన బయటపెట్టారు. అదేమిటంటే 2006 లో యాసిన్ మలిక్ పాకిస్తాన్ ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్ ను కలిశారు. ఈ హఫీజ్ సయీద్ ను కలవడంలో అది నా వ్యక్తిగత పర్యటన ఏమాత్రము కాదు. అందుకు ప్రధాన కారణం అప్పటి గవర్నమెంట్ నన్ను ఆ విధంగా కలవమని రికమెండ్ చేసింది. రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చల్లో భాగంగానే ఈ విధంగా కలవమని చెప్పింది అని కుండ బద్దలు కొట్టారు. అంటే నాటి గవర్నమెంట్ ఎంత పెద్ద తప్పిదం చేసిందో ఆయన బయట పెట్టారు. ఆ విషయంపై పూర్తి అవగాహన తెలుసుకునేందుకు ప్రస్తుతం మన ముందు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. సార్ నమస్తే సార్. నమ నమస్తే. హరి నమస్తే. సార్ యాక్చువల్లీ ఏ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. జనరల్ గా శాంతి చర్చలు అంటే ప్రభుత్వం తరపున అధికారులు ఈ విధంగా చర్చలు జరపడం చూసాం, కానీ ఒక ఉగ్రవాదిని పంపించి మరో ఉగ్రవాదితో శాంతి చర్చలు జరపమని ఫర్ ది ఫస్ట్ టైం ప్రపంచంలో ఏ దేశము చేయలేదనుకుంటా. కాంగ్రెస్ మాత్రమే ఇటువంటి పనులకు పాల్పడి ఉంటుంది అనుకుంటా. దీనిపై ఒక్కసారి మీ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి సార్. అవును హరి, ఇది ఆ, అంటే ఇప్పుడు కూడా లేటెస్ట్ గా మనకు వీళ్ళెవరు నక్సలైట్లు మాతో శాంతి చర్చలు జరపండి, మాతో శాంతి చర్చలు జరపండి అని వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఆ, అవును. అయినా ప్రభుత్వం శాంతి చర్చలు జరపలేదు. చాలా ప్లేసెస్ లో, నార్త్ ఈస్ట్ లో, వీటిలో కూడా ఉగ్రవాద సంస్థలతో ప్రభుత్వాలు చర్చలు జరిపాయి, శాంతి చర్చలు జరిపాయి. శాంతిని నెలకొల్పడానికి ఉగ్రవాదులతో అప్పుడప్పుడు చర్చలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. యుద్ధమే చేయాల్సిన పని లేదు అనే ఒక పద్ధతి ఉన్నది. అయితే ఎప్పుడు చేస్తారు అంటే మన రాజ్యాంగ పరిధిలోనే చేస్తారు ఎప్పుడైనా కూడా. రాజ్యాంగం యొక్క పరిధి లేకపోతే చేయరు. కాన్స్టిట్యూషన్ బయటికి వెళ్ళి చేయడం అనేది సాధ్యం కాదు. అట్లాంటి దాంట్లో రాజ్యాంగం అనగానే ఏమొస్తుంది? శాంతి అంటేనే తుపాకులు నీ చేతిలో పెట్టుకొని చర్చలు చేయకూడదు. కనుక ముందు తుపాకులు వదిలేసి రాండి అని డిమాండ్ పెడుతుంటుంది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా. ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. ఉగ్రవాదులతో చర్చ జరిపిన తుపాకులు పక్కన పెట్టేసి వదిలేసుకొని శాంతి చర్చలకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకవైపు యుద్ధం జరుగుతా ఉంది. గమ్మత్ ఏంటంటే ఎవరితో జరిపారు ఈ శాంతి చర్చలు? ఇది కోవర్ట్ పీస్ స్ట్రాటజీస్ అంటారు. కోవర్ట్ అంటే ఆ, ఆ, రహస్యంగా జరిపేటువంటి ఆ శాంతి చర్చలు ఇవి. కనుక ఇది అంటే ఎవరికి తెలియదు, రహస్యంగా బయటి ప్రభుత్వాలకు తెలియదు, ప్రజలకు తెలియదు. అలా ప్రభుత్వం నిర్వహించిన నిర్వాహకం ఇది. ఇది మన్మోహన్ సింగ్ యొక్క నిర్వాహకం. మన్మోహన్ సింగ్ మౌనముని అనే పేరు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త కావచ్చు, కానీ గొప్ప రాజకీయ నాయకుడు అయితే కాదు ఆయన. కనుక అవును. ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఓ, ఏదో ఒక ఒక ఫేస్ కావాలి అని ఆయన పెట్టుకున్నారు. పాపం ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు. కనుక ఆయన యుద్ధ దేన్ని పాలిటిక్స్ ను కంప్లీట్ గా జీర్ణించుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి చేసినటువంటి ఒక పెద్ద బ్లండర్ ఇది. ఆ వ్యక్తిని అనొద్దు, మనం ఆ పార్టీని అనాలి, కాంగ్రెస్ పార్టీని అనాలి. ఎగ్జాక్ట్లీ. మనము 2004 నుంచి 2014 వరకు నైట్ మేర్, అది దేశానికి ఒక సింహ స్వప్నం, మనం మర్చిపోలేం. ఎప్పుడు ఏ క్షణం బాంబు పేలుతుందో తెలియదు. అది గోకుల్ చాట్ దగ్గర పేలుతుందా, షిర్ది బాబా టెంపుల్ దగ్గర పేలుతుందా, లేకపోతే ఆ అదేది ఆ ఇంకోటి దిల్సుఖ్ నగర్ బాంబు పిల్లలు పేలుడు. ఆడుకునేది దిల్సునార్ బాంబు పేలుళ్ళు, ఇలాంటివి మనం వింటూ ఉండేవాళ్ళం. అదే. అప్పుడప్పుడు ముంబైలో అయితే చాలా సార్లు ముంబైలో పేలేది, తర్వాత వారణాసిలో పేలేది, ఢిల్లీలో పేలేది. ఎక్కడంటే అక్కడ ఈ దేశంలో అనేక స్థలాల్లో ప్రతి 6 నెలలకు 3 నెలలకు ఒక బాంబు వెళ్ళేది. అవును. 50 మంది, 10 మంది, 100 మంది ఇలా చనిపోయేవాళ్ళు. అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్స్ మీడియా ముందుకు వచ్చి ఇది పిరికి పందల చర్య, మేము చర్యలు తీసుకుంటాము అని ఏదో చెప్పేవాళ్ళు. అంతేగాని ఏ రోజు కూడా ఆ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము తిరగబడి చేసింది ఏమీ లేదు. మేము సాక్ష్యాలు ఇస్తున్నాము, పంపుతున్నాము, ఇదిగో మీ మిలిటెంట్సే వచ్చారు, మేము సాక్ష్యం కూడా ఇస్తున్నాము అని చెప్పి పాకిస్తాన్కు ఎవిడెన్స్లు పంపేవాడు. పాకిస్తాన్ ఏమో ఇది ఎవిడెన్స్లు కావు, అసలు మా వాళ్ళు ఎవరు లేరు, మాకు సంబంధం లేదు అని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దాన్ని ఖండించేది. అవును. ఇది షరామామూలే. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ పైన కూడా ఆ ఏం జరిగేది అంటే ఏ ఆధారం లేకుండా ఇండియా అట్లా మాట్లాడుతుంది అని చెప్పేవాళ్ళు. ఇంత బలహీనంగా
ఆ, నీకు గుర్తు చేస్తున్నాను హరి. అసలు మీరు హైదరాబాద్ లో కనుక అప్పుడప్పుడు కింద మార్కెట్ ప్లేస్లలో మైకులు ఉండేటివి. ఉమ్, మైకుల్లో పోలీసు వాళ్ళు చెప్పేవాళ్ళు, మీకు తెలియని వస్తువులను, ఆట బొమ్మలను ముఖ్యంగా, టిఫిన్ బాక్స్లను ఏమైనా ఉంటే మీరు ముట్టుకోకండి, మీరు తెరవకండి, ఆ అవి బాంబులు కావచ్చు అని జాగ్రత్తగా మైకులలో చెప్పేవాళ్ళు. ఓకే. అంటే అంత బిక్కు బిక్కున మనం దేశం అంతా కూడా ఇంత 140 కోట్ల మంది ఉన్నటువంటి ఇంత పెద్ద దేశము, ఇంత జనాభా, మార్కెట్ ప్లేసెస్ లో, బాగా జనాభా ఉన్న ప్లేసెస్ లో బిక్కు బిక్కున బ్రతికే వాళ్ళం మనం, ఎప్పుడైనా బాంబులు పేలొచ్చు అని. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరిగింది. జేకేఎల్ఎఫ్ చీఫ్ ఈయన ఎవరో కాదు మరి, యాసిన్ మాలిక్ అని అంటే వెల్ నోన్ టెర్రరిస్ట్, వెల్ ఆ, నోన్ సపరేటిస్ట్. జమ్మూ కాశ్మీర్ ఉద్యమము, మాకు ప్రత్యేక కాశ్మీర్ కావాలి అని మిలిటెంట్ ఆర్గనైజేషన్ పెట్టి పాకిస్తాన్ లో వెళ్లి ట్రైనింగ్ తీసుకొని ఇచ్చినటువంటి పెద్ద ఆ ఉగ్రవాది యాసిన్ మాలిక్. యువకుడే కానీ ఉగ్రవాది, చాలా పెద్ద ఉగ్రవాది తను. అలాంటి వ్యక్తిని వాడుకొని ఒక ఉగ్రవాదిని ఇంకొక ఉగ్రవాదితో చర్చల కోసం పంపించాడు మన్మోహన్ సింగ్. కనుక ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తే, పేపర్లు రాస్తే ఖండించేది కాంగ్రెస్. కానీ అదే. తానే స్వయంగా నువ్వు చెప్పినట్టుగా పోయిన నెల ఢిల్లీ హైకోర్టులో వెళ్ళేసి ఒక అఫిడవిట్ దాఖలు చేస్తూ తాను చెప్పుకున్నాడు, అయ్యా నేను 2006లో ఇలా పంపిస్తే వెళ్ళాను, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పంపిస్తే వెళ్ళాను. వికే జోషి అప్పుడు ఐబీ చీఫ్, అతను ఇంటెలిజెన్స్ ఆ, చీఫ్, వాళ్ళంతా కలిసి పంపించారు నన్ను. పంపిస్తే వెళ్ళాను తప్పితే నేను వెళ్ళలేదు. వెళ్ళి తప్పకుండా అతన్ని కలిశాను. ఆ, ఎవరిని, హఫీజ్ సయ్యద్ని కలిశాను. హఫీజ్ సయ్యద్ ఏది, డిజిగ్నేటెడ్, ఇంటర్నేషనల్ వెల్ నోటెడ్ టెర్రరిస్ట్. డిజిగ్నేటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. హఫీజ్ సయ్యద్ అనేవాడు మామూలు వ్యక్తి కాదు అతను. అవును. కనుక అతడు కంప్లీట్ గా వాళ్ళ యొక్క మిలిటెంట్స్ మధ్యలో ఉంటాడు. అటువంటి వ్యక్తిని, అంటే మాస్టర్ మైండ్ ఇన్ మెనీ 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 బ్లాస్ట్, మెనీ ఇంటర్నేషనల్ బ్లాస్ట్ ఏవి జరిగినాయో, టెర్రర్ అటాక్స్ ఎక్కడ జరిగినా ఈ గ్లోబ్ పైన అతని యొక్క పాత్ర ఉండేది. అలాంటి వ్యక్తిని ఇతను వెళ్ళి కలిశాడు. అతడు లష్కరే తోయిబా యొక్క ఫౌండర్ అతను. కనుక అతన్ని కలిసి ఏం మాట్లాడమని చెప్పాడు, ఏమి మాట్లాడాడు, అతను ఏం జవాబు చెప్పాడు, అన్ని కూడా ఇక్కడ పూసగుచ్చినట్టు చెప్పాడు. తిరిగి వచ్చేసి తాను ఆ, ఎవరికి, మన్మోహన్ సింగ్ చెప్పాడు. 2006లో ఈ సంఘటన జరిగింది. ఆ వెళ్ళి రావడం, వచ్చాక మళ్ళా వికే జోషి తనను ఇన్వైట్ చేశాడు, ఒక హోటల్లో కలిశారు. వికే జోషి ఐబీ చీఫ్ అతను. ఇది చూడండి, మిలిటెంట్స్ ఏదన్నా పని చేస్తే కూడా రహస్యంగా, ఆ వాళ్ళు ఏదన్నా పని చేసి పెడితే కూడా ప్రైమ్ మినిస్టర్ కలవాల్సిన దుస్థితి ఉండదు ఎప్పుడు కూడా. ప్రైమ్ మినిస్టర్ స్టేటస్ ఏంది, ఇదేంది. ఆ ఇప్పుడు ఆ, కొందరు నార్త్ ఈస్ట్ సంబంధించిన మిలిటెంట్స్ తో రాజీవ్ గాంధీ కూడా చర్చలు జరిపాడు. ఎందుకు అవును. అంటే వాళ్ళ టెర్రర్ యాక్టివిటీ ఆపడానికి ప్రభుత్వ అధికారులు వెళ్ళి చర్చలు జరుపుతారు. జరిపాక చివర్లో ఎక్కడనో ప్రైమ్ మినిస్టర్ ఇంటికి ఇన్వైట్ చేయరు, అతన్ని టెర్రరిస్ట్ కనుక ఇన్వైట్ చేయరు. ఎక్కడో మధ్యవర్తిగా మధ్య ప్లేస్ లో ఎక్కడ కలుస్తారు, మాట్లాడినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళి చివర్లో ఇద్దరు కలిసి కూర్చొని సంతకాలు పెట్టినప్పుడు పెట్టి వచ్చేస్తారు. అంతేగాని ఆయన ఈయన సన్మానం చేయడం, ఈయన ఆహ్వానించడం, ఇంటికి పిలవడం, భోజనం పెట్టడం, బిర్యానీ పెట్టడం, ఇలాంటి పిచ్చి పనులు ఎవరు చేయరు. కానీ అలాంటిది వికే జోషి చెప్తే, సాయంత్రం నేను వెళ్ళాను, మన్మోహన్ సింగ్ గారి ఇంటికి వెళ్ళాను, నన్ను సాదరంగా ఆహ్వానించారు. జాతీయ భద్రత చీఫ్ కూడా అక్కడ ఉన్నారు, ఉమ్, నారాయణన్, ఆయన కూడా ఉన్నారు. వారి సమక్షంలో నేను కలిశాను. పైగా నన్ను పూలదండలతో, శాలువాలతో నన్ను సత్కరించాడు. ఆ, మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు కూడా చెప్పారు. నాకు అని చెప్తారు, ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైమ్ అండ్ యువర్ పేషెన్స్, యువర్ డెడికేషన్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఏ పదాలు అన్నాడు ఇవి కూడా చెప్తున్నారు. నీ ఎంతో పేషెన్స్ తో, ఎంతో డెడికేషన్ తో మీరు సమయం ఇచ్చి మాకు పనిచేసినందుకు. ఇలాంటి ఒక మిలిటెంట్ తో ఒక ప్రైమ్ మినిస్టర్ కృతజ్ఞత చెప్పిన విషయాన్ని ఆయన్నే స్వయంగా మీడియా ముందు మీడియా ముందు కాదు కానీ అఫిడవిట్ లో రాసి ఇప్పుడే. ఇచ్చారు. ఇది ఈ రోజు బయటికి వచ్చినటువంటి విషయం. ఇంకా ఇంతకన్నా దుర్మార్గం, యాసిన్ మాలిక్ అంటే ఎవరు, ఎంత పెద్ద మిలిటెంట్ అని చెప్పాల్సిన పని లేదు. మనకు 90s లో ఎవరైతే కశ్మీర్ పండిట్స్ ను ఊచకోత జరిగిందో అప్పుడు పారిపోయి వచ్చారో వేల మంది ఢిల్లీకి, అందులో ప్రధాన పాత్ర ఇతందే. ఇతను ఎంత దుర్మార్గుడు అంటే
హిందువు అయితే చాలు, పండితులు అయితే చాలు వాళ్ళని చంపడమే. స్వయంగా తనకు పాఠం చెప్పిన టీచర్ చంపేశాడు. ఎంతో మంది మహిళలను ఉచకోతకు వస్తాడు ఇతను. ఇతను ఐఎస్ఐ చెప్తే పాకిస్తాన్ కు వెళ్ళి పాకిస్తాన్ అమ్మాయిని, ఐఎస్ఐ సెలెక్ట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి అక్కడే ఉంటది. ఈయన కొరకు అంతర్జాతీయ స్థాయిలో ఆమె గొడవ చేస్తూ ఉంటది. సో ఇలాంటి ఒక మిలిటెంట్ మరి ఆ అతనెవరు? ఓ, అంటే పోనీ ఈయన కలిసినటువంటి వ్యక్తి హఫీజ్ సయ్యద్. ఆఫీస్. హఫీజ్ సయ్యద్ మన మన ఆ ఆ, మన దేశంలో జరిగిన అన్ని బాంబ్ అటాక్స్ కు అతడే సూత్రధారి. ముఖ్యంగా ముంబైలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, సముద్ర మార్గాన వచ్చి 9 మంది వచ్చి 3 రోజులు ముంబైని స్తంభింపజేసినటువంటి సంఘటన ఇప్పటికీ అదొక నైట్ మేర్. ఇండియా మర్చిపోలేదు ఎప్పటికి అదే. కూడా. అవును. కనుక కొన్ని వందల మందిని రైల్వే స్టేషన్స్ లో, వీటిల్లో, తాజ్ హోటల్ దగ్గర అందరినీ, విఐపీస్ అందరినీ కాల్చి పడేసి ఆ ఇవంతా చేసినటువంటి దానికి సూత్రధారి అతనే. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు కలవడానికి అంటే, ఇదంతా మనం ఈ డిబేట్ లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ 10 ఏళ్ల పాలనలో ఇంత బాంబ్ అటాక్స్ ఈ దేశం పైన జరుగుతున్నప్పుడు, రైళ్ల పైన బాంబులు జరుగుతున్నాయి, ఇవన్నీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వము ఈ మోడీ ప్రభుత్వం లాగా ఏదైతే సర్జికల్ స్ట్రైక్, లేకపోతే ఈ స్ట్రైక్స్, లేకపోతే మొన్న ఆపరేషన్ సింధూర్ లాంటివి, ఇలాంటివి ఏవి అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఏం చేసింది అంటే, ఇగో ఇంటర్నల్ గా ఈ పని చేస్తూ కూర్చున్నారు. సార్ యాక్చువల్లీ మిలిటెంట్స్ ను ఇక్కడ ఇంకొకటి సార్, జనరల్ గా శాంతి చర్చల విషయంలో ఉగ్రవాదుల మధ్య ఎటువంటి శాంతి ఒప్పందం జరుగుతుంది అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. అసలు ఇటువంటి ఐడియాలు కాంగ్రెస్ కే ఎలా వస్తాయి అనేది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది అది కాదు. అంటే ఎప్పుడైనా చేతగాని ప్రభుత్వాలు ఉంటే ఇలాగే ఉంటాయి. తమ దగ్గర ఏం చేయలేని పరిస్థితి, పాకిస్తాన్ బెదిరించలేని పరిస్థితి, యుద్ధం చేయలేని పరిస్థితి. కనీసం ఇప్పుడు మోడీ గారు స్టార్టింగ్ విత్ దేంతో చేశారు? ఇక్కడే ఉండి మెల్లగా సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఒక దెబ్బ కొడదాము, కొడితే వాడికి భయం ఉంటుంది. అడుక్కుంటే కాదు కదా, అడుక్కోనికి రాదు కదా, మిలిటెంట్స్ అడుక్కుంటారా ఎవరన్నా అని కొట్టారు, వినలేదు. రెండోసారి ఎయిర్ స్ట్రైక్ చేశారు, వినలేదు. మూడవసారి ఏకంగా 10 వాళ్ళ నిల్వలను, మిలిటెంట్ వీటిని అన్నిటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు దిక్కుదోచని పరిస్థితి ఏర్పడ్డది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంకా ఎక్కువ చేశావంటే యుద్ధమే. కనుక నీ అణుబాంబు కేర్ చేసేది ఏం లేదు, నీ ఇష్టం చూసు, ఆలోచించుకో అనేటువంటి అక్కడ నీళ్లు కూడా ఆపేశాము కాశ్మీర్ నుంచి. ఇంకా ఏం కావాలి వాడికి? దిక్కుదోచని పరిస్థితిని క్రియేట్ చేశాం. ఇది కదా ప్రభుత్వం అంటే. దమ్మున్న ప్రభుత్వాలు చేసే పని ఇది కదా. ఎంత బలహీన ప్రభుత్వం ఉంటే మిలిటెంట్స్ ను పంపించి ఇంకో మిలిటెంట్ తోటి బెగ్ చేస్తున్నారు, అడుక్కుంటున్నారు, అయ్యా మమ్మల్ని వదిలేయండి, ఇండియాను, మా బతికేదో మేము బతుకుతాము, మీరు ఇలాంటి ప్లాన్స్ చేయకండి భవిష్యత్తులో అని అడుక్కుంటున్నారా మీరు? ఇదా మీ మీ యొక్క బలహీనత, మీ ప్రభుత్వం యొక్క బలహీనత? సో ఇది ఈరోజు కాంగ్రెస్ జవాబు చెప్పుకోవాలి. అందుకే కదా ఒకవైపు ఈ అఫిడవిట్ విషయం బయటకు వస్తుంది, ఇంకోవైపు ఆ శ్యామ్ పిట్రోడా వచ్చి మనకు నీతులు చెప్తున్నాడు. అంకుల్ శ్యామ్ పిట్రోడా, ఎందుకయ్యా పాకిస్తాన్ తో గొడవలు? అదే ఏం ప్రేమనో నాకు అర్థం కాదు పాకిస్తాన్ పైన, సార్. ఇతిమించినటువంటి ప్రేమ. సార్ ఇంకొకటి, ఉగ్రవాదులపై కాంగ్రెస్ కున్న ప్రేమ ఎలాంటిదంటే, 2008లో ఢిల్లీలో బాట్లా హౌస్ ఎన్కౌంటర్ అనేది జరిగింది సార్. అందులో ఇద్దరు ఎస్. ఉగ్రవాదులను చంపేశారు. ఆ చంపేసే టైంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కానీ ఈ విషయం గురించి సోనియా గాంధీ తెలుసుకున్న వెంటనే ఉగ్రవాదుల కోసం కన్నీళ్లు కార్చిన ఘటన కూడా జరిగింది సార్. ఇది అట్లా వాళ్ళకు కూడా ఆ, మర్చిపోలేదు. అదే అది అంటే ఆమె ఏమంటదంటే అది ఫాల్స్ ఎన్కౌంటర్ అని, అనవసరంగా చంపారు, అక్కడ అమాయకులను చంపారు అని ఆమె ఏడుస్తుంది. సోనియా అవును. గాంధీ ఏడుస్తుంది. ఎవరు? మిలిటెంట్ చంపితే పోలీస్ పని, మన పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఆమెకు బాధ లేదు, కానీ బాధ లేదు. మిలిటెంట్స్ పట్ల ఇది. అందుకే నేను ఏమనుకుంటున్నా, ఈ దేశ పౌరులు అందరూ కూడా గమనించాలి, ఈ కాంగ్రెస్ యొక్క లక్షణం ఏంది, కాంగ్రెస్ యొక్క క్యారెక్టర్ ఏంది అసలు. సో ఉమ్, ఎంతసేపు సనాతనం పైన దాడి చేయడము, ఎంతసేపు పాకిస్తాన్ మిలిటెంట్స్ వైపు ప్రోగా మాట్లాడడము, ఎంతసేపు స్టేట్ పైన నేను యుద్ధం చేస్తున్నాను అంటాడు రాహుల్ గాంధీ. ఈయన ఈ రాజ్యం పైన, భారత్ అనే రాజ్యం పైన అతడు పోరాటం చేస్తున్నాడట. ఎందుకు చేస్తాడు? రాజ్యం పైన ఎందుకు చేస్తావు? మోడీ పైన చెయ్యి, బీజేపీ పైన చెయ్యి. కనుక ఏం ఏం చేస్తున్నారు కనుక ఈ కాంగ్రెస్ కుయుక్తులు, కుట్రలు,
ఆ ఇటువంటి నీచ అయినటువంటి చర్యలు వీటిని ప్రజలు గ్రహించాలి. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. మిలిటెంట్స్ అందుకే 10 ఏళ్ళు ఏ చర్య తీసుకోలేకుండా ఉన్నారు. మోడీ రాకపోతే 14 నుంచి ఈ రోజు వరకు మీరు గ్రహించండి. 10 ఏళ్ళు బాంబుల మోత మోగింది. ఈ 10 ఏళ్లలో ఒక్క బాంబు పేలలేదు. అంటే మన అవును. ఇంటెలిజెన్స్ కు ప్రాబ్లం లేదు, మన ఆర్మీతో ప్రాబ్లం లేదు, మన పోలీస్ తో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే పొలిటికల్ విల్ అంటాం. ఈ ఉమ్, పొలిటికల్ విల్ లేకుండా ఉంటే ప్రభుత్వాలలో ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ గట్టి నిర్ణయాలు ఇవి లేకపోతే ఇగో దేశ ప్రజలు ఇంత నష్టపోతారు. అదే. ముంబై మీద ఎంత షేమ్ఫుల్ ఇది మనకు. ఇజ్జత్ అన్న అసలు ముంబై అనేది మన ఆర్థిక రాజధాని. అవును. 10 మంది ఆ బోట్ లో వస్తారు, నీ ఇంటికి వస్తారు, నట్టింటికి వస్తారు, నిన్ను కొట్టేస్తారు, నీ వాళ్ళని కొట్టేస్తారు. నువ్వు ఏమీ చేయకలేకపోతే ఇంత పెద్ద సామ్రాజ్యము, ఇంత పెద్ద దేశము చిన్న పడవలో వచ్చే నలుగురితో మనం సతమతం అయిపోతే ఎంత బలహీనమైనటువంటి ఆ, ఆర్మీ మనది, ఎంత బలహీనమైన ఇంటెలిజెన్స్ మనది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను చెప్పండి. స్లీపర్ సెల్స్ అంటుండ్రు ఇంతవరకు. ఇక పాత బస్సులనే పడుకునేవాళ్ళు. టైం ఆ, వచ్చినప్పుడు లేచేది, రెక్కి నిర్వహించేది, ఒక రోజు అనుకునేది బాంబు వేసేది. సో సరే ఇలాంటి పరిస్థితులు ఈరోజు దేశంలో లేకుండా పోయినాయి. సార్, 26/11 ముంబై ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత రాహుల్ గాంధీ అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇంత పెద్ద దేశం అయిన తర్వాత ఎక్కడో ఒక చోట చిన్న ఘటనలు జరుగుతుంటాయి, వీటన్నిటిని పట్టించుకోవద్దు అనే విధంగా మాట్లాడారు. అదే కాంగ్రెస్ పార్టీ పహల్గాం ఉగ్రవాద దాడిపై ఏమని చెప్పిందంటే, అది ఉగ్రవాదులు 200 కిలోమీటర్ల లోపల వరకు ఎలా రాగలిగారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, మోదీ ఫెయిల్యూర్, మోదీ వెంటనే రాజీనామా చేయాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ ఒకవైపు అలా అంటది, ఒకవైపు ఇలా అంటుంది సార్. అవును. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ సరే. పెహల్గాం ఎప్పుడైనా ఇప్పుడు ఈ సంఘటనలు అన్ని కూడా దేశమంతా ఆగిపోయినాయి. ఓన్లీ కశ్మీర్ వరకే పరిమితమైనాయి. ఒకవేళ ఏమైనా జరిగితే కూడా ఉమ్, కశ్మీర్, ఎందుకంటే అది ఇంకా ఇంకా ఈ ఉంది. రోజు కూడా ఇంకా మనం మట్టు పెడుతున్నాం ఒక్కొక్కడిని. కనుక శత్రువులు ఇంకా ఉన్నారు అక్కడ. మీరు పెంచి పోషించే శత్రువులు అక్కడ ఉన్నారు. కానీ దేశం అంతా కూడా జరిగేవి కదా. ఇక్కడ సౌత్ ఇండియాలో జరిగేవి కదా, బాంబులు పేలేవి కదా. ఎక్కడంటే అక్కడ. ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా ఎందుకు బాంబులు పేలడం లేదు? ఉమ్, ఎందుకు అంటే ఇంటెలిజెన్సే బలంగా ఉంది. నేను ఉల్టా చెప్తున్నా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు. ఇంటెలిజెన్స్ దేశంలో ఏ ఒక్క దగ్గర కూడా ఈరోజు ఒక కదలిక లేకుండా చేయగలిగింది. కనుక అదే. పహల్గామ్ లో ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అయింది, కరెక్టే. ఇంత పెద్ద దేశంలో ఉమ్, మరి దేశమంతా సక్సెస్ అయింది అనేది కూడా చెప్పుకోవాలి. చెప్పుకోవాలి. కనుక ఎగ్జాక్ట్. పహల్గామ్ లో గుర్తించడంలో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినందుకే కదా ఆపరేషన్ సింధూర్ అంత పెద్ద చర్య తీసుకున్నాం మనము. ఈ రోజు కూడా తాగడానికి నీళ్లు లేక చస్తూ ఉన్నారు కదా మనం ఆపేస్తే. అదే. ఇటువంటి దృఢమైన చర్యలు ఎప్పుడైనా మన ప్రభుత్వాలు తీసుకున్నాయా గతంలో? లేదు కదా. లేదు. సరే, ట్వంటీ ఆ సిక్స్ ఆ బై తేడా. 26/11 ముంబై ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ కూడా ఒక స్టేట్మెంట్ ఏమని చెప్పిందంటే, అంటే ఇంటర్నల్ గా ఏమని చెప్పింది, మేము పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఎటువంటి దాడి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం, పూర్తి పవర్స్ తో ఉన్నాము, మాకు జస్ట్ పొలిటికల్ విల్ ఒకటే కావాలి, మీరు ఒక్క పర్మిషన్ ఇచ్చేస్తే మేము ఖచ్చితంగా దాడులు చేసి చూపిస్తాం, ఆ దేశాన్ని మట్టి కరిపిస్తామని చెప్పారు. కానీ అసలు ఎటువంటి పర్మిషన్ కూడా ఇవ్వలేని పొజిషన్ లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది సార్. ఎస్. అంటే ఆ, చాలా సార్లు మనం మర్చిపోకూడదు ఏంటంటే మొన్న మనం చేసిన యుద్ధం కూడా ఎవరిపైన చేశాము అంటే పాకిస్తాన్ పైన అని అంటున్నాం. కానీ అణ్వాయుధాలు ఉన్న పాకిస్తాన్ పైన చేశాం. ఎగ్జాక్ట్. కనుక ఈ ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా, ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. రష్యా దగ్గర అణ్బాంబులు ఉన్నాయి కానీ ఉక్రెయిన్ దగ్గర లేవు. లేవు. కనుక రష్యా చేయగలుగుతుంది, ఉక్రెయిన్ నిస్సహాయంగా ఉంటుంది. అమెరికా వచ్చి నిలబడ్డందుకు ఈరోజు సరిపోయింది. ఉమ్, కానీ ఇదేది అణ్వస్త్రాలు ఉన్న దేశం పైన ఇంకొక అణ్వస్త్రాలు ఉన్న దేశం యుద్ధం చేసి, అదే. కనుక ఇది రేర్ గా జరుగుతుంది ఎప్పుడైనా కూడా. ఆ, రెండవ రేరెస్ట్ ఆఫ్ ప్రపంచ ది రేర్ యుద్ధం కదా తర్వాత ఫస్ట్ టైం ఈ విధంగా రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన యుద్ధం సార్ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం ఇది. యుద్ధం తర్వాత. అందుకని ఆ అందుకని ఇది దీనికి ధైర్యం కావాలి. ఇలా ఉంటే మనం ఏం చేస్తాము అని. అందుకే ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే కిరాణా హిల్స్ పైన మనం బాంబు వేసి చూయించాం. ఒక్క ఎగ్జాక్ట్. సోల్జర్ కూడా పాకిస్తాన్ లో ఎంటర్ కాలేదు, ఒక్క సోల్జర్ కూడా ఎంటర్ కాలేదు. కానీ
మన ఆయుధాలు ఎంత బాగున్నాయి అని. అంటే కరెక్ట్ గా గేట్ దగ్గర వేసాము. మళ్ళా ఆ, అణ్వస్త్రాలు ఉన్నాయని తెలుసు, అణ్వస్త్రాల పైన వేయలేదు ప్రమాదం కనుక గేట్ దగ్గర వేసి చూయించాము. ఇదిగో మా 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 యొక్క సత్తా ఇది అని చూయించాము. అమెరికా భయపడ్డది. భయపడ్డది పాకిస్తాన్ కాదు, అమెరికా ఎందుకంటే వాటికి రక్షణ ఇస్తున్నది అమెరికా. ఉమ్, అందుకని అమెరికా వెంటనే పాకిస్తాన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, తగ్గిపోయింది. ఇలాంటి తెలివితేటలు, ఇలాంటి ధైర్యము ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. మరి గతంలో సాహసం చేయలేదు. అవును, ఎందుకంటే ఎంతసేపు అణ్వాయుధాలు ఉన్న దేశము కనుక చేయకూడదు అని నిర్ణయించుకున్నది. ఉమ్, మరి వాడు తంతూ పోతుంటే, వాడు బాంబులు వేస్తూ పోతుంటే నిస్సహాయంగా చూస్తూ పోతుంది, శవాలను ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళడం తప్పితే మనం ఏం చేయలేదు. కనుక దీనికి ఏం కావాల్సిందంటే ధైర్యం కావాలి, కాస్తంత ఇది కావాలి, కనుక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెంగ్త్ ఉండాలి. కనుక మన్మోహన్ సింగ్ లో లేనిది అది మోడీలో ఉన్నదే. అది కనుక ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఇటువంటి బలమైన ప్రభుత్వాలు కావాలి దేశానికి అనేది ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇప్పుడు అమెరికా భయపడుతున్నది కూడా దానికోసమే. ఎందుకంటే ఏక పార్టీ ప్రభుత్వం ఇది. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 30 ఏళ్ళ నుంచి అలైడ్ వీటితోటి గ్రూప్ తోటి ఆ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఎప్పుడు కూడా సింగిల్ పార్టీ ప్రభుత్వాలు రాలేదు. 14లో 30 ఏళ్ల తర్వాత సింగిల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మోడీ యొక్క ఇమేజ్ పెరుగుతా పోతుంది. ఇలా ఉమ్, అయితే ఒకే పార్టీ ఇన్నేళ్లు పరిపాలిస్తే మన ఆర్థిక స్థితి పెరుగుతా పోతుంది. 3వ ప్లేస్ కు 4వ ప్లేస్ కు పరిగెత్తుతా ఉన్నాం. ఇది చైనాకు, అమెరికాకు అందరికీ భయంగా ఉంది ఇప్పుడు ఇది. అందుకే దేశ ప్రజలు ఇప్పుడు రియలైజ్ కావాల్సింది ఏంటంటే ఇంకా బలం స్ట్రెంగ్తెన్ చేయాలి ఈ మోడీ ప్రభుత్వాన్ని. 60 తగ్గాయి కాదు కదా, ఈసారి 100 పెరగాలి. అలా ఉమ్. పెరిగి ఒకే ప్రభుత్వాన్ని నిలబెట్టినప్పుడే దేశ హితం ఉంటుంది. రక్షణ అయినా సరే, ఆర్థికమైనా సరే బలంగా ఉండగలుగుతాం మనం. అది సో సార్, ఇది లాస్ట్ క్వశ్చన్ అండ్ కంక్లూజన్ సార్. జనరల్ గా ఇండియన్ పాలిటిక్స్ లో చీకటి కాలం అని ఎమర్జెన్సీని చాలా మంది చెప్తూ ఉంటారు సార్. ఎమర్జెన్సీ కంటే నాకు తెలిసి 2004 to 2014 మధ్యలోనే మన దేశంలో చాలా చీకటి రోజులు అని నా అభిప్రాయం సార్. మీరు కరెక్ట్ చేయండి తప్పైతే. ఎందుకంటే ఆ పాలనలో జరిగినన్ని కుంభకోణాలు కానీ, జరిగిన చారిత్రక తప్పిదాలు కానీ అసలు గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా అలాంటివి అన్ని వరకు ఎప్పుడు జరగవేమో అని అనిపిస్తుంది సార్. 100% కరెక్ట్. అది నువ్వు చెప్పేది 100% కరెక్ట్. కనుక 10 years జరిగింది ఏంటంటే సిరీస్ ఆఫ్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్, సిరీస్ ఆఫ్ స్కామ్స్. స్కామ్. 2G 3G 4G లాంటివి కంటిన్యూస్ గా సిడబ్ల్యూసి, లేకపోతే ఇంకేదో సిమెంట్ కుంభకోణం అని, యూరియా కుంభకోణం అని, ఎన్ని కుంభకోణాలు. అరే ఒకటి కాదు, రెండు కాదు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అట్లా కుంభకోణాలు? అవును. కనుక మీరు ఈయన రాహుల్ గాంధీ ఏది దిక్కుదోచక ఏం చేస్తున్నాడంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది, లేకపోతే జ్యుడిషియరీ ఫెయిల్ అయింది, లేకపోతే ఆ సిబిఐ అన్ని ఫెయిల్ అయిపోయినాయి, ఇలాంటి వ్యవస్థల మీద నిందిస్తా ఉన్నాడు. కానీ ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ సమస్యలు లేవు. నువ్వు నిజంగా నిందించేది ఉంటే ఏం చేయాలి అంటే అప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఆ 2G స్కామ్ జరిగింది. 2G స్కామ్, ఆయన పేరు డిఎంకే ఓకే. లీడర్ ఆయన. ఆ, ఆయన 1,70,000 కోట్ల ఆ, కుంభకోణం. అది చాలా పెద్ద కుంభకోణం. ఆ, ఏ రాజా. కుంభకోణం ఇది. ఏ రాజా, ఆ, డి రాజా, ఏ రాజా, డి ఆ, రాజా, డి ఆ, రాజా, ఆయన ఏ ఆ, రాజా కమ్యూనిస్ట్ ఆయన. అచ్చా. డి రాజా మీద ఈ అలిగేషన్ వస్తే, డి రాజా మినిస్టర్ గా ఉన్నాడు, టెలికాం మినిస్టర్ గా, ఏం కదలలేదు, ఉరకలేదు, పలకలేదు. పార్లమెంట్ లో అడిగారు, లేదు ఏం లేదు అని ఖండించారు, అంతే చేశారు. కానీ కోర్టులో కదా వేసి సాక్ష్యాలన్నీ చూయించి మీడియా ట్రయల్స్ అన్ని చేసి ఇవన్నీ చేస్తే బయటకు వచ్చినాయి. సో అప్పుడు కదా మీరు ఆయన పట్టుకుపోయింది, తీసుకుపోయింది, కోర్టులో అరెస్ట్ చేయించాయి. అన్ని కేసులు అంతే. అన్ని కేసులు కోర్టుల ద్వారానే వచ్చాయి. నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు కోర్టులను సంప్రదించలేదు? మోడీ తప్పు చేస్తున్నాడు, సరే. మోడీ తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులను నమ్మరా మీరు? మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కోర్టుల ముందల పెట్టొచ్చు కదా. మోడీకి హాయిగా హాత్కడ ఇయ్యొచ్చు కదా మీరు. అదే. ఊరికే వచ్చి చోరీ 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 అని ఎన్నిసార్లు చోరీ అంటారు? ఆ రీసెంట్ నాయనా గా పులి వచ్చే కథలాగా ఉంది ఇది. రీసెంట్ గా అది ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అదే అడిగాడు సార్. మీరు ఆధారాలు అన్ని తీసుకుని కోర్టుకి వెళ్ళొచ్చు కదా అంటే, డెమోక్రసీని కాపాడడం ఇది నా బాధ్యత నా పని కాదు. కాదు అంటాడు. ఆ, ఆ
డైరెక్ట్ గానే డెమోక్రసీ ఏంది రాజ్యాంగం అంటే రెండు ఒకటే. రోజు పొద్దున్న లేస్తే ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతావు. ఎర్ర బుక్కే గానీ లోపల తెల్ల కాగితాలే ఉన్నాయి అవి. దాన్ని పట్టుకొని తిరుగుతా ఉంటాడు. నువ్వు డెమోక్రసీ అంటే ఏంది, రాజ్యాంగం అంటే ఏంది, రెండు వేరేం కాదు కదా. మరి నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాలంటే డెమోక్రసీని కాపాడాలి. మళ్ళీ నువ్వు కోర్టుకు వెళ్ళాలి, ఆధారాలు చూపించాలా. ఇదే రాహుల్ గాంధీ యూపీఏ 2 కాలంలో మన్మోహన్ తీసుకొచ్చిన ఒక ముసాయిదాను ప్రెస్ మీట్ ముందే దించి చించేశారు సార్. పారేశారు. అదే. ఆ ఆ లోక్సభలో దించేశాడు, అందరి ఆ, ముందర దించేశాడు ఆయన. అంటే నీ 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 ప్రధానమంత్రి అంటే నీకు గౌరవం లేదు, నీ మినిస్ట్రీ అంటే నీకు గౌరవం లేదు, నీ ప్రభుత్వం పట్ల నీకు విశ్వాసం లేదు. నువ్వేంది అసలు, నువ్వు అబోవాలా? నీ ప్రైమ్ మినిస్టర్ కన్నా నువ్వు ఎక్కువనా? ఏమనుకుంటావు? గాంధీ ఫ్యామిలీలో పుడితే ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువనా? అదే కదా మీ దగ్గర ఉన్న సమస్య అసలు. అది. ఓ, ఇది కాంగ్రెస్ యొక్క నైజం అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం థ్యాంక్ యూ. గురించి పూర్తి అవగాహన ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.